హిడ్మా మృతి వెనుక టీపీసీసీ నేత హస్తం, మావోయిస్టుల సర్జన లేక ఆసుపత్రి పేరుతో శత్రువులకు అప్పగించారని ఆరోపణ. టీపీసీసీ సెక్రటరీ కారులోనే తరలించినట్టు పార్టీ వెల్లడి. మావోయిస్టుల వద్ద ఆధారాలు ఉన్నట్టు ప్రకటన. అంటే వీళ్ళు అయితే చెప్పరు, ఆధారాలు ఉంటేనే ఈ విధంగా వీళ్ళు చెప్తారు. ఇది దేంట్లో తీన్మార్ల రాసిండు వార్త. అసలు విషయం ఏంటంటే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ వెనుక ప్రధాన సూత్రధారి టీపీసీసీ జనరల్ సెక్రటరీ అంటూ మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి డివిజన్ కమిటీ విప్లవ పేరుతో లేఖ రిలీజ్ అయిందట. అసలు ఏంది మావోయిస్టులలో ఒక పక్క ఆపరేషన్ కాగార్, మరో పక్క ఈ లేఖలు అంత చర్చనీయాంశంగా మారినాయి. ఇంకోటి ఏంటంటే ఈ బర్సిదేవ కూడా తెలంగాణలో లొంగిపోయిండు అన్నట్టుగా సమాచారం అని చెప్పి మనకు తెలుస్తా ఉన్నది. మరి ఇంతవరకు ప్రొడ్యూస్ చేసిరా చేయలేదా అనేది ఏం పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అయితే ఇప్పుడు ఈ లేఖ హాట్ టాపిక్ గా నడుస్తా ఉన్నది. ఇప్పుడు ఏ విధంగా హిడ్మాను కావాలనే పట్టించి కావాలనే చంపేశారు అనే ఒక మానవీయ కోణంలోన ఏ విధంగానైతే రావడం జరిగింది. మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. హిడ్మాను ఆసుపత్రి పేరుతో తెలంగాణ మీదుగా ఆంధ్రకి అతనిని కారులో తీసుకెళ్లి వెళ్లి శత్రువులకు అప్పగించాడని, దానిని సంబంధించిన వాయిస్ రికార్డ్స్ తమ దగ్గర ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. హిడ్మాకు మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్లారని, వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. అడవుల్లో ఖనిజ సంపద కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ఆదివాసీలను ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారిని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగార్ పేరుతో హత్య చేస్తున్నారని విమర్శించారు. అదే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే హిడ్మాకు సంబంధించి ఆసుపత్రి పేరుతో వ్యాన్ లెక్కకు తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పిండు అని చెప్పి వీళ్ళు ఈ యొక్క లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే విషయం ఏంటి అంటే వీళ్ళు చెప్పే విధానం చూసుకున్నట్టయితే అప్పచెప్పిన టీపీసీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ప్రజా కోర్టులో శిక్ష తప్పదు అని చెప్పి ఇందులో రాసి, ఇక ఆపరేషన్ కాగార్ పేరుతో మావోయిస్టులు అంతం చేస్తా ఉన్నారు అని చెప్పి కూడా ఇందులో రాసే ప్రయత్నం చేశారు. ఇది అసలు ముచ్చట.